లాస్ట్ వీడియోలో అయోధ్య ధౌమ్యుడు అనే ఋషి గురించి తెలుసుకుందాం. అయోధ్య ధౌమ్యుడు 3వ శిష్యుడు వేదుడు. ఆచార్యుడు అతనిని ఇంటి వద్దనే ఉండి సేవలు చేస్తూ ఉండమని శుభం కలుగుతుందని ఆదేశించారు. అయితే వేదుడు తన గురువు మాట విని ఇంటి వద్దనే ఉండి సేవ చేసేవాడు. గురువు అతనిపై బండెడు భారం మోపేవారు. వేదుడు ఆకలి దప్పుల వలన కలిగే బాధను భరిస్తూ సేవ చేసేవాడు. కానీ ఎప్పుడూ ఎదురు చెప్పేవాడు కాదు. అలా చాలా రోజులు గడిచాయి. అప్పటికి గురువు సంతోషించి అతనికి శుభం కలుగుతుందని, సర్వ జ్ఞానం లభిస్తుందని వరమిచ్చారు. వేదుడికి కూడా 3 శిష్యులున్నారు. గురువు యొక్క ఇంటి దగ్గర ఉండే కష్టాలు తెలిసినవాడు కాబట్టి వేదుడు తన శిష్యులు అలాంటి కష్టాలు పడకూడదని ఎలాంటి పనులు చేయమని చెప్పలేదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు జనమేజయుడు, పౌష్యుడు అనే రాజులిద్దరూ వేదుని తమకు పురోహితునిగా ఎన్నుకొన్నారు. ఉత్తంకుడు గురువుతో ఇలా అన్నారు: మీకు గురుదక్షిణగా ఏం తెచ్చి ఇవ్వమంటారు అని అడిగితే మొదట గురువు అంగీకరించలేదు. కానీ తర్వాత మీ గురుపత్నిని అడుగు అని అన్నారు. అతడు ఆమెను అడిగాడు. ఆమె అప్పుడు ఇలా అంది: పౌష్య మహారాజు భార్య ధరించే చెవికొండలాలు అడిగి తెమ్మని చెప్పింది. అవి తెస్తే శుభం కలుగుతుందని చెప్పింది. ఈ రోజుల్లో అది సాధ్యమా? ఈ రోజుల్లో అది సాధ్యం కాదు. మన పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేసుకోలేదో ఫాలో చేసి లైక్ చేసుకోండి.